मैडम नमस्ते मैडम। नमस्ते मैडम आपको अभी केसीआर आए तो अच्छा था, नहीं तो अभी रेवंत रेड्डी आए के बाद अच्छा है मैडम? केसीआर सबको डबल बेडरूम दिए, सबकी हेल्प करे। हाँ, अभी रेवंत नरेंद्र रेड्डी रेड्डी आए तो कुछ नहीं दिख रहा अभी तो हम। अच्छा, आपको फ्री बस भी दिए ना मैडम? अच्छे अच्छे। हाँ तो केसीआर ही दिए थे ना, केसीआर ही दिए थे फ्री बस हमको तो। अच्छा, अभी आपको आज ही वोट है तो आप किन को डालते मैडम? आप अभी तो मेरे को वोट नहीं है, अब आया वक्त मैं इंशाल्लाह केसीआर को डालूंगी वोट। अच्छा, मेरा है केसीआर को जाएगा। సార్ ఇప్పుడు మీకు రాజకీయాల కోసం కాకుండా సేవ చేసే వ్యక్తిని కోరుకుంటున్నారా లేదా రాజకీయాల కోసం కావాలనుకుంటున్న వ్యక్తిని కోరుకుంటున్నారా ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్లో? ఓహో, నేను ఎలక్షన్లో అయితే రాజకీయాలు ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేయాలి. ప్రజలకి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించాలి. ప్రజల కోసమే తన ప్రాణాన్ని వదిలేయాలంతే. ప్రజల కోసం ఏమైనా చేసేయాలి. అలాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేసిందంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీ చేసిందంటారా? కాంగ్రెస్ పార్టీయే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చేస్తారు. నవీన్ అన్న చేస్తాడు. అన్న గెలుస్తాడు. ఇప్పుడు గెలిపిస్తాం అందరం. ఎందుకంటే నవీన్ అన్న ఎందుకంటే ఎవరు పోయినా సరే మేము వెళ్ళి మాట్లాడినా కూడా బాగా మాట్లాడతాడు, మాకేమైనా సహాయం చేస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు చేయరు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి మేము ఆటో వల్ల మేము నష్టపోయినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? అది తెలియదే నాకు పెద్దగా. అదే రేవంత్ రెడ్డి గారు అదే ఇప్పుడు ఉచిత బస్సు పథకం అనేది అది పేదవాళ్ళకి లేనోళ్ళకి. అది బాగుండే వాళ్ళు ఆటోలు ఎక్కచ్చు, కానీ వాళ్ళు ఆటోలు పారోళ్ళు ఎక్కరోళ్ళు అంతే. ఎందుకంటే పేదవాళ్ళ సొమ్ము దోచేద్దాం వాళ్ళకి. అంటే ఇప్పుడు మీ కేసీఆర్ ఏం బాగా చేయలేడు అంటున్నారా మీరు? ఇప్పుడు ఆయన కూడా చేసాడు. ఇప్పుడు ఒక మనిషి ఓడిపోయాడంటే కారణం ఏంది? అతను వల్ల కాదనే కదా అర్థం. మళ్ళీ ఈసారి అతను ఏందో మనం ఏం మిస్టేక్లు చేసామో మనం ఏందో నెక్స్ట్ కూడా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే వస్తారు అంటున్నారు. అదేనండి, ఇప్పుడు నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి గారికి వస్తారు. ఇక్కడైతే బై ఎలక్షన్ లో అన్న అయితే గెలుస్తాడు. అన్న తర్వాత 2 years తర్వాత చెప్పలేం కదా ఎవరు ఏమవుతుందో ఏందో. తర్వాత జనాలు వాళ్ళ మైండ్ సెట్ చెప్పలేం కదా. మనకి ఇప్పుడు ట్రాఫిక్, ఈ డ్రైనేజ్, ఇంకా ఈ భూముల గురించి ఎవరు తొందరగా స్పందించారు? ఇప్పుడు మీకు ముందున్న పార్టీయా లేదంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డియా? ఏ గవర్నమెంట్ అని ఒకటే కదా, అన్ని ఒట్టి మాటలే, అంతా ఒకటే. వాళ్ళు ఏం చేయలేరు. ఎవరు బీఆర్ఎస్ ఏం చేయలేరా? చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అందరూ బాగానే చేశారు. కావున రేవంత్ రెడ్డి కొద్దిగా బెస్ట్ అన్నమాట. కొద్దిగా ప్రెసెంట్ మీకు ఈ రోజే గనక ఓటు ఉంది అంటే, ఇవాళ ఎలక్షన్ ఉంది అంటే మీరు ఎవరికి ఓటేస్తారు? నేనైతే కాంగ్రెస్ కి వేస్తారు. రేవంత్ రెడ్డి కావాలి. అంటే మీకు ఇంకా ముందు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ నుండి? ఏముందో డెవలప్మెంట్ చేస్తారు, చేస్తున్నారు కదా. ఎవరు వచ్చినా అంతే కదా, ఎవరు వచ్చినా కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఏదో కొద్దిగా అట్ట అవుతుంటది అంతే. అంతేగాని ఓల్డ్ వస్తే అసలు లేకుండా చేస్తారు, దోచేస్తారు, ఏం లేదు. ఎవరు వచ్చినా చేస్తారు అంతే. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అని చేస్తారు. ఏముంది అన్న నవీన్ అన్న గెలవాలనే కదా మేము కూడా అందరం చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మీ హృదయపూర్వకంగా ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు రావాలనుకుంటున్నారు? నవీన్ అనే రావాలి. మాకు నవీన్ అనే రావాలి. ఎప్పుడు ఎలక్షన్ కూడా బలి అసలు నవీన్ అనే ఈ ఎలక్షన్ లో మాత్రం గెలిచేది అతనే. అతను వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడినా కూడా ఇమీడియట్ స్పందిస్తాడు అన్న. మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో మాకేం అర్థం కాదు. ఈ అన్న బెటర్ మాకు. మరి ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి మాకు రైతు బంధు రాలేదని రైతులు అంటున్నారు. వాటికి ఏమంటారు మీరు? అదే పల్లెటూరులో చుట్టుపక్కల రైతులను ఆదుకోవాలి. రైతులకి రైతు బంధు, కరెంటు, నీళ్లు ఇస్తారు. వీళ్ళు కూడా చేస్తారు. దాని గురించే కదా మాట్లాడుతున్నారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళకి లోన్స్ అవి రాలేదు అని అంటున్నారు. వాటికి ఏమంటారు మీరు? వెనక ముందు ఆగుతూ ఉంటాయి, ఒకేసారి ఎట్ట వస్తాయి చెప్పండి. వస్తూ ఉంటాయి కొన్ని దగ్గరలో. 2 సంవత్సరాలు అవుతుంది కదండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి. అవును, అదే 2 సంవత్సరాలు అయ్యింది. పెట్టాడు కదా అది బస్సు గానీ, ఫ్రీ బస్సు గానీ. ఈ గ్యాస్ బస్సు వల్ల మేము లాస్ అయినామని ఆటో వాళ్ళు అంటున్నారు. అదే అది పెట్టింది లేనోళ్ళు కదా, వాళ్ళు ఎవరు పాకుండా. ఇప్పుడు అందరినీ యూజ్ చేయొద్దని మనం అనలేం కదా. ఎవరిని ఉన్న వాళ్ళని యూజ్ చేయొద్దు అని మనం మనం చేసేది కరెక్ట్ కాదా? అది ఇలా చేయడం రాంగ్ కదని ఉన్నోడు కూడా పోయి దాన్ని ఎక్కితే అది కరెక్టే కదా. అది వాళ్ళకు ఉండాలి సిగ్గు లజ్జ అనేది. వాళ్ళని ఎవరు రమ్మన్నారు చెప్పండి. ఇప్పుడు డబ్బులు
మొత్తం అన్నే ఎంతమంది ఉన్నారు 2 లక్షల మంది ఉంటే 2 లక్షల మంది అన్నే అంతే. మేమైతే ఆయన పక్కన ఉంటాం ఇప్పుడు, ఎందుకంటే మాకు సహాయం మాకే కదా ఎవరికైనా చేస్తాడని అంతే. ఇంకా ప్రజలకు ముందు ఏదన్నా ఆపద వస్తే బీఆర్ఎస్ ముందు ఉంటుందా లేదంటే కాంగ్రెస్ ముందు ఉంటుందా? ఇక్కడైతే నవీన్ అన్న వాళ్ళు ఇంటికి పోతే చాలు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వెంటనే సాల్వ్ చేస్తారు. అదే ఏదైనా ప్రాబ్లం అయిపోతే ఇప్పుడు ఎక్కడికైనా పోయాం అనుకోండి ఎవరు మాట్లాడరు, అదే వాళ్ళ దగ్గర పోతే వెంటనే సాల్వ్. అందుకని జనాలందరూ వాళ్ళే కావాలన్నారు అంతే. ఇంకా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు మన ఫస్ట్ బీఆర్ఎస్ ఉంటే బాగుందంటారా లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది బాగుందంటారా మీ ఒపీనియన్? ఈరోజు ఒపీనియన్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో మీరు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ ఫార్మేషన్ వేసుకుంది. కానీ దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వచ్చింది. సో ప్రజలందరూ కూడా మార్పు కావాలి అనుకున్నారు, కాంగ్రెస్ రావాలనుకున్నారు, కాంగ్రెస్ వచ్చింది. అండ్ బీఆర్ఎస్ అనే పార్టీ ఫస్ట్గా తెలంగాణలో ఉద్భవించింది టీఆర్ఎస్ అనే పేరుతో, తెలంగాణ రాష్ట్ర సమితి. సో చాలామంది కూడా టీఆర్ఎస్ అనే పేరు నుంచి బీఆర్ఎస్ మారినప్పుడు, ఎందుకంటే భారత రాష్ట్ర సమితి అన్నది ఏంటంటే ఒక నేషనల్ లెవెల్ పాలిటిక్స్ చేద్దామనే ఉద్దేశంతో మరి పార్టీని మార్చారు. సో అది చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎందుకంటే తెలంగాణ ప్రజల గురించి వచ్చిన పార్టీ టీఆర్ఎస్, మరి ఆ టీని తీసి బీ పెట్టేసరికి నిజంగానే ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం అనేది కొంచెంగా తగ్గడం వచ్చింది. అదే తగ్గి ఈరోజు ఎలక్షన్స్ లో వల్లనే ప్రాబ్లం అయిందంటారా టీఆర్ఎస్ కి? మేబీ అండి, ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే అంటే ఒక నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో మనము చత్రం తిప్పాలి అని అనుకుని మరి అది చేసి ఉండొచ్చు. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు కూడా లోకల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ అయినా సరే ఈరోజు నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో కూడా వాళ్ళ హస్తం అనేది ఏ విధంగా మొన్న మోడీ గారు ప్రధాని అవ్వడానికి చాలా కీలకమయ్యారు వాళ్ళు మనం చూసాం. అంటే అలాగా మనం అంటే మన నేషనల్ పాలిటిక్స్ లో కూడా మన సత్తా చాటాలి అంటే నేషనల్ పార్టీ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. సో కేసీఆర్ గారు కూడా కొంచెం ఆలోచించి నిదానంగా దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రజలు తెలంగాణ అమరవీరులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావడం చాలా ఆనందంగా భావించాం. కానీ టీ తీసేసి బీ పెట్టేసరికి ఆయన మరి స్వార్థంగా మరి ఒక అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఉంది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు రాష్ట్రంలో గ్రిప్ కానివ్వండి వాళ్ళు ప్రజెంట్ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ముందుకి? ఖచ్చితంగా ఈరోజు మీరు చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము ఒకటే మాట్లాడుతున్నాం. అందరూ కూడా ప్రతి దగ్గరలో కూడా 7 డివిజన్లు చూసుకున్నా సరే ఎవ్రీ వన్ ఆర్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. నవీన్ యాదవ్ గారు అంటే అభిమానము ప్రజలకు అనేక నియోజకవర్గం అనేక డివిజన్లో అన్ని దగ్గరలో కూడా ఉంది. మీరు చూసుకుంటే నవీన్ యాదవ్ గారు గతంలో కూడా ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేసిన అనుభవం ఉంది. ఆయనకి ఏ డివిజన్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నది అన్న అవగాహన ఉంది. ఆ అవగాహన, ఆ గ్రిప్, ఆ పట్టు ఈ నియోజకవర్గంలో ఆయనకి ఉండి లోకల్ లీడర్ అయిన అన్నాని పిలవగానే ఆదుకునే వ్యక్తి నవీన్ యాదవ్ గారు. మనకి ఎప్పుడు లోకల్గా ఉంటారు కాబట్టి 10 నిమిషాల్లో సమస్య ఉంది అంటే వచ్చి ఇక్కడ నించునే వ్యక్తి నవీన్ యాదవ్ గారు. సో ఖచ్చితంగా ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా అందరం అధికార పార్టీ వస్తే అభివృద్ధికి మేము బాటని వేసుకునే వాళ్ళం అవుతాము. ప్రతిపక్షానికి ఇస్తే వాళ్ళు ఈరోజు రాస్తా రోకోలు, ధర్నాలు, స్ట్రైకులు, అసెంబ్లీలో ముట్టడి చేయడాలు, స్పీకర్ దగ్గర లొల్లి పెట్టడమే తప్ప మాకు ఇంటింటికి సంక్షేమం రావాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ గెలిపించుకోవాలని చూస్తాం.